ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. దత్తి రాజేరు మండలం దత్తి గ్రామానికి వెళ్తారు చంద్రబాబు. దత్తిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. తిరుమల భక్తుల కోసం ఇవాల్టి నుండి రాజమండ్రి తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ విమాన సర్వీస్ ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు విచారణ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. ఇవాళ హైదరాబాద్ లో పర్యటిస్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో పర్యటించి బాకీ కార్డులు పంపిణీ చేస్తారు. స్థానిక నేతలతో ఉప ఎన్నికపై చర్చించి గెలుపు వ్యూహం ఖరారు చేస్తారు. నిజామాబాద్ లో పర్యటిస్తారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ చేరుకొని అర్సపల్లి, మానపల్లి, గంజ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ముఖ్య నాయకులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తారు. ఇవాళ తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అత్యవసర భేటీ జరగనుంది. రియంబర్స్మెంట్ బకాయిల కోసం మరోసారి బంద్ చేసే యోచనలో ఉన్నాయి కాలేజ్ యాజమాన్యాలు. వారం రోజుల కిందట ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారు కాలేజ్ ప్రతినిధులు. కాసేపట్లో తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు శివధర్ రెడ్డి. ఉదయం 9:44 బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాల అభ్యర్థుల జాబితాలను ఈ నెల 5 లోపు పీసీసీకి పంపాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి 3 బలమైన అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక స్టాంప్, నాణ్యాన్ని విడుదల చేస్తారు మోదీ. అనంతరం శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఇవాళ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అరసవల్లి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం కన్నులారా చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారి రథోత్సవం వైభవంగా కొనసాగుతోంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష సమర్పణ చేసి రథోత్సవం ప్రారంభించారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్య అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. ఇక రేపు ఉదయం 6 నుండి 9 గంటల మధ్య ఉత్సవాల ముగింపుగా చక్రస్నానం క్రతువు ఉంటుంది. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి శ్రీ బ్రహ్మరాంబికాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాలు చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ షాకింగ్ న్యూస్ చెబుతోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్లో ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక దేశంలో అక్టోబర్ నెలలో సాధారణం కంటే 15% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. రేపు వాయుగుండంగా బలపడనుంది. ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. వారం రోజుల పాటు ఏపీకి వర్ష సూచన చేసింది. ఇవాళ మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 4 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక చేసింది. ఈ రోజు అరేబియా సముద్రంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏపీపై ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఉత్తర కోస్తాపై మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు వర్ష సూచన చేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. హైదరాబాద్ లోని లాలాపేటలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాంతినగర్ తక్షశిల స్కూల్లో బతుకమ్మలను పేర్చి మహిళలు ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా హైదర్గూడ పెద్ద తాళ్లకుంటలో బతుకమ్మ సంబరాలు గ్రాండ్ గా నిర్వహించారు. సుమారు 2000 మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో చిన్న పెద్ద ఆడిపాడారు.
వరంగల్ సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఉట్సు రంగాలీల మైదానంలో సామూహిక సంబరాల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో మేయర్ గుండు సుధారాణి, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరజ్యోతి స్తూపం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ చేపట్టారు. సెక్రటేరియట్ పై 3D మ్యాప్ లేజర్ షో నిర్వహించారు. కూకట్పల్లి బాలాజీ నగర్ లో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫ్రీడమ్ పార్క్ దగ్గర కాంగ్రెస్ నేత కృష్ణరాజ్ పుత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి ప్రత్యేకంగా పూజలు చేశారు. యశోదా హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ సారికా వెంకట్రావు మహిళలు కోలాటాలాడుతూ చేసిన నృత్యం ఆకట్టుకుంది. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ సమన్వయంతో వేడుకలు నిర్వహించారు. బతుకమ్మలను అలంకరించి పాటలు పాడి ఆటలాడారు. ఆర్యవైశ్య సంఘం చైర్మన్ కాల్వ సుజాత, పూజిత జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ కార్యదర్శి యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రి జూపల్లి. ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్ నగర్ లో నిర్వహించిన బతుకమ్మ వేడుక గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించడంపై సీఎం హర్షం ప్రకటించారు. గిన్నెస్ రికార్డ్ సాధించినందుకు కృషి చేసిన మంత్రి, అధికారులను ప్రశంసించారు. ఏపీలో విధులు బహిష్కరించిన పీహెచ్సీ వైద్యులు పీజీ ఇన్ సర్వీస్ కోటా కొనసాగింపుపై ఆందోళన చేస్తున్నారు. వైద్యుల నిరసనపై అలర్ట్ అయిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. పీహెచ్సీల్లో 1014 మంది పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు, ఎంబీబీఎస్ ట్యూటర్లు విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ ను కలిశారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ ను సీఎం అభినందించారు. సీఎం కు బ్యాట్ ను బహుకరించారు తిలక్ వర్మ. ఇజ్రాయెల్ గాజా ఘర్షణల ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ప్రణాళికని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. సుస్థిర శాంతి కోసం అది దీర్ఘకాలిక ప్రణాళిక అని మెచ్చుకున్నారు. ట్రంప్ చర్యల్ని సంబంధిత వర్గాలన్నీ స్వాగతిస్తున్నాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. సైబర్ దాడులు, సమాచార యుద్ధాలు, మారుతున్న భద్రతా సవాళ్లపై ప్రభావవంతంగా స్పందించేందుకు భారత సైన్యానికి ఒక ప్రామాణిక వ్యవస్థ ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దీనికోసం సైన్యానికి రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించారు. కశ్మీర్ కు రాష్ట్ర హోదా కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా కోసం రాజకీయ రాజీకి తాను సిద్ధంగా లేనని ప్రకటించారు. చర్చలు జరపండి, హింస భయ రాజకీయాలను ఆపండి అని లద్దాఖ్ విషయంలో కేంద్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. లేహ్ లో ఇటీవల జరిగిన హింసలో 4 చనిపోయిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విదేశీ ప్రయాణికుల కోసం ఇవాటి నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఈ అరైవల్ కార్డ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విదేశీ ప్రయాణికులు తమ రాకకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్ లో నింపుతున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాజ్ చౌదరి, మంత్రి అశోక్ చౌదరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జన్సురాజ్ పార్టీ నాయకులు బీహార్ గవర్నర్ ని కలిశారు. గవర్నర్ ఏ చర్య చేపట్టకపోతే కోర్టుకు వెళతామని తెలిపారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని మణపురం ఫినాన్స్ కంపెనీలో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తే ఈ చోరీకి పాల్పడ్డట్లు గుర్తించారు. 4 కిలోలకు పైగా ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓజీ సీక్వెల్ ఉంటుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఐడియా బాగానే ఉన్నా పవన్ డేట్స్ ఇస్తారా అనేది అనుమానం. కానీ ఓజీ 2 ఉంటుందని తేల్చేశారు పవర్ స్టార్. మెగా కుటుంబం కోసం ఓజీ స్పెషల్ షో చేశారు. ఈ యూనివర్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు పవర్ స్టార్. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో 70% కామెడీ, 30% ఎమోషన్ ఉంటుందని చెప్పారు అనిల్. ఈ సినిమా అప్డేట్ దసరాకి రాబోతోందని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన చిత్రం కాంతారా చాప్టర్ 1. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వస్తోంది ఈ చిత్రం. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగింది. అక్కడ తెలుగులోనే మాట్లాడి అభిమానులు అలరించారు రిషబ్. ఏపీలో ఈ సినిమాకు టికెట్ రేట్లు కూడా భారీగానే పెంచింది ప్రభుత్వం.